కొద్దిగా ఎక్కువ చెప్తే రాదు దీనిలో మన అల్లం మసాలా క్లుప్తంగా చెప్పాను. చైర్మన్ గారు మీరు ఓకే సార్. వ్యాసాపత్వాసరస్తా విపుల గణితటే పద్మపత్రాజతాక్షి గంభీరావత్తరా విత్తనభరణమిదా శుభ్రవస్త్రోత్తరీయ లక్ష్మీన్ దివ్యేర్గజేంద్రైర్మణిఘన గజితాస్మావిదా హేమకుంభై నిత్యం సా పద్మహత్తా మమ వసలు గృహే సర్వమాంగళ్యయుక్త. మన విసనపేట మండలం కుట్రియాల గ్రామంలో వేంచేస్తున్న శ్రీ మారెమ్మ తల్లి అమ్మవారి దివ్య దేవాలయ సన్నిధిలో మనం పురాతనమైనటువంటి ధ్వజస్తంభాన్ని జీర్ణోద్ధరణ చేశాం. 18వ తారీఖు ఆ జీర్ణోద్ధరణ చేసి నూతనమైనటువంటి చెక్క ధ్వజస్తంభాన్ని 25వ తారీఖున ప్రతిష్టాపన జరగడం జరుగుతుంది. ఉదయం 10:40 మనకు ఆ కార్యక్రమం ఉంది. అందులో భాగంగా మనకి 22వ తారీఖు సాయంత్రం నుంచి ఇక్కడ అంకురార్పణ కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులోనే విశేషమైనటువంటి హోమాలన్నీ కూడా జరుపుతున్నాం. ఆ విశేషమైనటువంటి హోమాలలో అలాగే అధివాసాలు మొదటి రోజున క్షీరాదివాసం చేశాం. ఆ తర్వాత సమస్త నదీ జలాలు సముద్ర జలాలతోటి అధివాసం చేశాం. ఈ రోజున పంచగవ్య అధివాసాన్ని చేశాం. విశేషించి ఈ రోజున చండీ హవనాన్ని కూడా జరిపించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంకాలం ధాన్యాదివాసం, శయ్యాదివాసం, పుష్పాదివాసం, ఫలాదివాసం, ధనాదివాసం ఈ అధివాసాలన్నీ ధ్వజస్తంభాన్ని చేసి రేపటి రోజున శుభలగ్నంలో ఉదయం 10:45 అమ్మవారి యొక్క ధ్వజస్తంభాన్ని ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ఈ ప్రతిష్టాపన అనంతరం భక్తులందరికీ కూడా మహా అన్నదాన కార్యక్రమాన్ని అమ్మవారి ప్రసారంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులంతా ఈ అమ్మవారి ధ్వజస్తంభ ఉత్సవంలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకి పాత్రవుతారని ఆశిస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. జై మారమ్మ తల్లి, జై మారమ్మ తల్లి, జై మారమ్మ తల్లి. ఎవరు కూడా ఎంత అందులో ఇంచుమించు ఒక 3 అడుగులు 4 అడుగులు భూమిలో కాకుండా ఎంత 9 అడుగులు. ఇంకా మనకి ఎంత ఉంటుంది? 29 అడుగులు, ఇంచుమించు 30 అడుగులు పైకి ఉంటుంది. 30 అడుగులు ఉందంటే మనం 35 అడుగులు పైనే మనం డిస్టెన్స్ అంతా కూడా ఓపెన్గా పెట్టుకోవాలి. ఎట్టి బస్సులో అర్థమైందండి. కంపల్సరిగా 35 అడుగులు డిస్టెన్స్ దూరంగా పెట్టుకోవాలి. ఆ పరిసర ప్రాంతానికి ఎవరు కూడా వెళ్ళకూడదు.